హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పాలీసెట్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పాలీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ని అయితే విడుదల చేయడం జరిగింది. 2 దశల్లో కౌన్సిలింగ్ని అయితే నిర్వహించనున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ప్రక్రియను కంప్లీట్ చేసుకొని జూలై 18వ తారీఖు రోజున సెలెక్ట్ అయినటువంటి సీట్ కన్ఫర్మేషన్ అయినటువంటి విద్యార్థులకి 18వ తారీఖు రోజు నుండి క్లాసెస్ని కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అని ఒక వార్తా ప్రకటనలో భాగంగా చెప్పడం జరిగింది. ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి కూడా వివరాలు అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఈ పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. పూర్తి వివరాలు అనేది మీకైతే అర్థమవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పాలీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. పాలీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. గురువారం తెలంగాణ టెక్నికల్ బోర్డు కౌన్సిలింగ్ తేదీలను వెల్లడించింది. పాలీసెట్లో అర్హత సాధించిన వారు ఈ నెల 24 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తొలి దశ సీట్లు కేటాయింపుపై జూలై 4వ తేదీన ఉంటుంది. తుది దశ కౌన్సిలింగ్ జూలై 9 నుంచి మొదలవుతుంది. జూలై 15న సీట్లు కేటాయిస్తారు. ఇదే నెల 18 నుంచి పాలిటెక్నిక్ క్లాసులు కూడా మొదలవుతాయి అని చెప్పేసి మనకి ప్రముఖ దినపత్రికలు ప్రచురించడం జరిగింది. దీని గురించి ఒకసారి క్లారిటీగా మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇది తొలి దశకు సంబంధించి 24వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఆన్లైన్ దరఖాస్తు అనేది చేసుకోవాలి. 26 నుండి 1వ తారీఖు వరకు ఆప్షన్స్ని కేటాయించాలి. సీట్ల కేటాయింపు 4వ తారీఖు రోజున జరుగుతుంది. అంటే మీరు ఏ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ కాలేజ్లో మీ యొక్క మార్క్స్ ఆధారంగా సీట్ ఎక్కడ వచ్చింది అని చెప్పేసి మీకైతే 4వ తారీఖు రోజున అర్థమవుతుంది. ఇది ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా నేనైతే మీకు అందించడం జరుగుతుంది తర్వాత వీడియోస్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ సీట్లు వచ్చినటువంటి విద్యార్థులు 4వ తారీఖు రోజు నుండి 6వ తారీఖు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ 9వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆప్షన్లు 11 నుండి 12 వరకు ఆప్షన్స్ ఇవ్వాలి. సీట్ల కేటాయింపు 15వ తారీఖు రోజున జరిగిపోతుంది. మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 15 నుంచి 17 వరకు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 15 నుంచి 17 వరకు క్లాసులు అయితే 18వ తారీఖు రోజున స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అంతర్గత స్లైడింగ్ 21 నుంచి 24 వరకు ఉంది. స్పాట్ అడ్మిషన్స్ 30 తారీఖు రోజున స్పాట్ అడ్మిషన్స్ని కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా పాలీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో దీని మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో మన గ్రూప్ ఉంది, అక్కడ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీకు పూర్తి వివరాలు అనేది అందడం జరుగుతుంది. పాలీసెట్ రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో రీచ్ అయ్యే విధంగా లైక్ అండ్ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.